రోబోటికే కాదు, మేము ఉంటాం మనుషులు. ఆర్థోపెడిక్స్లో మన దగ్గర 4 థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆర్థోపెడిక్స్లో మా దగ్గర 4 రోబోట్స్ ఉన్నాయి. ఇండియాలో 4 రోబోట్స్ ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏమి లేదు, మంది ఒకటే. సో దాంట్లో ఆల్రెడీ 10,000 పైన ఆపరేషన్లు చేసాం. నాకు ఈ రోబోట్ రావటం, ఇది ల్యాపరోస్కోపిక్ చూశారు కదా దాని నుంచి మీరు. సో ఇది ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి మోకాళ్ళకి రోబోట్ లేకపోయినా నేనేం చేయొచ్చు ఆల్మోస్ట్ అంత గట్టిగా, అంత ఈక్వల్గా. బట్ ఇక్కడ చూశారు కదా, అంటే కొన్ని అబ్డామిన్లో వెళ్ళరాని ప్లేసులు, చాలా డేంజర్తో కూర్చున్న ప్లేసుల్లోకి వెళ్ళి రోబోట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ, ఆల్మోస్ట్ 100%. ఇప్పుడు ఆయన విమలాకర్ చూపించిన ఈ 10 సర్జరీస్ చాలా చాలా కష్టంతో కూడుకున్నవి. ఎక్స్పీరియన్స్ సర్జన్స్ విమలాకర్ లాంటి వాళ్ళు చేస్తారు, కానీ ఆల్మోస్ట్ 5% కాంప్లికేషన్లు వస్తాయి. ఆ 5% కూడా తీసేసి రోబోటిక్స్ 0%. సో దట్ ఈజ్ సేఫ్టీ. మరి ఏ ఆపరేషన్ అయినా నెంబర్ 1 అడగాల్సింది ఏ పేషెంట్ అయినా సేఫ్టీ, గ్యారంటీ. సో అది ఈ రోబోట్ వల్ల వస్తుంది. సో అది అద్భుతంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే విమలాకర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రోబోటిక్స్ వితిన్ 3 monthsలో మోర్ దాన్ 100 చేసావా, 50 పైన చేశాడు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. సింగిల్ యూనిట్లో 3 నెలల్లో 50 అంటే చాలా గొప్ప. మామూలు మిగతా ప్లేస్లో రోబోట్ వచ్చిన తర్వాత నెలకు 1, 2 జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రోబోట్ ఇంకా తొందరగా అడాప్ట్ అవ్వడం జరిగింది. సో కిమ్ సన్షైన్ పేషెంట్ ఫ్రంట్లో ఉండి పేషెంట్కి పర్సనల్గా చూసుకొని, దాంతోపాటు టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ టచ్ ఈ 2 కలిపి ఇవ్వాలని మా తాపత్రయం. ఇంకొక 2 ఏళ్లలో సన్షైన్లో పేషెంట్లు ఉండరు, ఓన్లీ గెస్ట్స్ ఉంటారు. పేషెంట్ మాట ఎత్తేస్తున్నాం. పేషెంట్ మాట అనకుండా గెస్ట్ హూ ఈజ్ నాట్ వెల్ అదొక్కటే వాడాలని ప్రయత్నంలో ఉన్నాం. దానికి భాగంగా మీరందరూ అది వాళ్ళందరి దగ్గర నేమ్ ప్లేట్స్ ఉన్నాయి, గెస్ట్ పాటించబోతున్నాం. అలా చూసుకుంటేనే పేషెంట్ని ఆ గెస్ట్ని మనం మంచిగా చూసినట్టు అవుతుంది. ఒక మనిషిని మనం గెస్ట్ కింద అనుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గెస్ట్ని ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో అది సంగతి. మీరందరూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఐ విష్ విమలాకర్స్ టీమ్ more and more success and more good outcomes. Well done, Vimalakar. So, అందరికీ నమస్కారం. ఈ కరెక్ట్ 3 నెలల కింద ఇక్కడ డావిన్సీ ఎక్స్ రోబోట్ సిస్టమ్ మన కిమ్ సన్షైన్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన మొదటి 3 నెలల్లోనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జన్లం మేమంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టం అండ్ జిఏ ఆంకాలజిస్ట్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీలు చేసేవాళ్ళం. దాంతోపాటు ఒబెసిటీ సర్జరీలు అంటే లావుగా ఉన్న వాళ్ళని బక్కగా చేయడానికి చేసే సర్జరీలు, ఇలా ఇన్ని రకాల సర్జరీలు చేయగలిగే మేము మొదటి 3 నెలల్లోనే 50 సర్జరీలు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఈ దేశంలోనే ఒక మంచి మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి 13 కంటే ఎక్కువ చేస్తేనే చాలా గొప్ప. అట్లాంటిది 50 సర్జరీలు చేయడం జరిగింది మొదటి 3 నెలల్లో. 50 సర్జరీలు చేయడమే కాకుండా పెద్ద సర్జరీలు, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు అంటే క్లోమగ్రంథి క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్లు, జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్లు, హెర్నియా సర్జరీలు, బరువు తగ్గించే సర్జరీలు, ఇలా 20 రకాల సర్జరీలు, 50 సర్జరీలు, 20 రకాల సర్జరీలు 50 మంది పేషెంట్ల మీద చేయడమే కాకుండా ఈరోజు వారిలో కొంతమందితో మాట్లాడించడం కూడా జరిగింది. బేసిక్గా రోబోటిక్ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అని అంటే పెయిన్ తక్కువగా ఉంటుంది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. అండ్ అందరికీ ఉన్న నోషన్ ఏంటంటే రోబో సర్జరీ చేస్తుందా, రోబో ఎప్పుడూ చేయదు, రోబో చేతులతో మేము చేయించడం జరుగుతుంది, అంటే మేమిచ్చే కమాండ్స్తో రోబో హ్యాండ్స్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రోబో ఈజ్ ఎ స్లేవ్, సర్జన్ ఈజ్ ఎ మాస్టర్. క్యాన్సర్ సర్జరీలకి, బెరియాట్రిక్ సర్జరీలకి, హెర్నియా సర్జరీలకి, అట్లాగే పెద్ద కడుపులో చేయాల్సిన ఏ పెద్ద సర్జరీకైనా మన చేతులు పోలేని ప్రాంతాలకి మంచిగా కుట్టడానికి వీటన్నిటికీ రోబో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆల్రెడీ లిటరేచర్లో ప్రూవ్ చేయడం జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలో మన హాస్పిటల్లో 50 సర్జరీలు చేసి మేము కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 50 మంది హ్యాపీ పేషెంట్స్ ఇవ్వగలిగాము. ఇంకా వీలైనంత ఎక్కువ మందికి మేము టీమ్ విమ్లాకర్ అండ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ ద్వారా మేము సేవ చేయాలన్నదే మా కోరిక. దీనంతటికీ మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. 3 నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ కావడం జరిగింది. అదే ల్యాప్రోస్కోపీ అయితే 5 నుంచి 7 రోజులు పట్టేది అట్లా.
అంతేకాకుండా నొప్పి చాలా తక్కువ ఉంటుంది, రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు, రక్తస్రావం తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు 3D మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉంటుంది. దానివల్ల ఎంత చిన్న పనినైనా, ఎంత ఫైన్ వర్క్నైనా చాలా సులభంగా చేయడం జరుగుతుంది. సో మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవి చూడాలి. ఇంకా చాలా మంది చాలా ఇన్సూరెన్స్లు, ఐ కెన్ సే 90% ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా రోబోను ఒక లగ్జరీ థింగ్గా చూడడం జరుగుతుంది. అలా కాదు, పేషెంట్కి నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే రోజు చాలా తొందరలో ఉంది. ఇప్పుడు అరౌండ్ 5 to 10% మాత్రమే కంపెనీస్ కవర్ చేస్తున్నాయి. కానీ రాబోయే 1 to 2 ఇయర్స్లో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా 100% అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని రోబోటిక్ ప్రొసీజర్స్కి, ఎస్పెషల్లీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జరీలకి, క్యాన్సర్ సర్జరీలకి, బెరియాట్రిక్ సర్జరీలకు ఒప్పుకుంటుందని నేను ఆశిస్తున్నాను.